సో ఇవాళ టాపిక్ వాంట్ టు డోంట్ వాంట్ టు మీద క్వశ్చన్స్. సో ఐ వై యూ దేకి డూ, హీ షీ ఇట్కి మనం డస్ ఉపయోగించాలి. గతంలో మనం నేర్చుకున్నాం కదా. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దీన్ని మనం ముందు డూ అని పెడితే క్వశ్చన్ అవుతుంది. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డూ యూ, నీవు, నేను, ఐ, నీవు, యూ. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? సో దీనికి ముందు వై, హౌ, వెన్, వాట్. వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? వై, ఎందుకు. యూ, నీవు, వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేర్చుకోవాలనుకుంటున్నావు. క్వశ్చన్. హౌ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? హౌ, ఎలా. వై, ఎందుకు. హౌ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనుకుంటున్నావు? వెన్ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఎప్పుడు. వెన్, ఎప్పుడు. వెన్ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? నీవు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? ఫిజిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నావా? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? కంప్యూటర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావా? వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? ఐ వాంట్ టు లెర్న్ కంప్యూటర్స్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో జాగ్రత్తగా గమనించండి. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డూ యూ, డూ యూ, ఐ వాంట్. సో క్వశ్చన్. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నీవు నేర్చుకోవాలనుకుంటున్నావా? అందుకే ఐ క్వశ్చన్కి వచ్చేటప్పటికి యూ అవుతుంది. దానికి ముందు డూ క్వశ్చన్ ఫామ్ అవుతుంది. వై, ఎందుకు. హౌ, వెన్, వాట్. డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నదా? వై డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? వాట్ డూ యూ వాంట్ టు టాక్ టు మీ? నీవు నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు గో దేర్? వై, ఎందుకు. దేర్, అక్కడికి. వాంట్ టు గో, వెళ్ళాలనుకుంటున్నావు. యూ, నీవు. సో డోంట్ వాంట్ టు మీద క్వశ్చన్స్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. సో దీనికి క్వశ్చన్. డోంట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? వై డోంట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఎందుకు. డోంట్ యూ వాంట్ టు కమ్ విత్ మీ? వాంట్ టు కమ్ విత్ మీ, నాతో. డోంట్ యూ, నీవు నాతో రావాలనుకోవటం లేదా? ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డోంట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. చాలా జాగ్రత్తగా గమనించండి.
వై డోంట్ యూ వాంట్ టు మీట్ దెమ్. మీట్ అంటే కలవటం, దెమ్ వాళ్ళను, యూ నీవు, వై ఎందుకు, నీవు వాళ్ళని ఎందుకు కలవాలనుకోవడం లేదు. డోంట్ యూ వాంట్ టు గో దేర్, నీవు అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా. వై డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. వాంట్ టు, వాంట్స్ టు. క్వశ్చన్లోకి వచ్చేటప్పటికి మనం ఆ డిఫరెన్స్ అనేది చూడాలి. షీ డజంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా. వై డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్, నీవు వాళ్ళతో ఎందుకు మాట్లాడాలనుకోవటం లేదు. వై డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్. ప్రతిదీ కూడా జాగ్రత్తగా నోట్స్లో రాసుకొని, గతంలో మనకి వాంట్ టు, వాంట్స్ టు చేశాం కదా, అది ఒకసారి రిఫర్ చేసుకొని అప్పుడు ఈ వాంట్ టు క్వశ్చన్స్, డోంట్ వాంట్ టు క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. సో ఈరోజు మన లెటర్ జే. జామ్, జామ్డ్, జామ్డ్, జార్, జాంట్, జర్క్, జాగ్, జాగిల్, జాయిన్, జోక్, జోల్ట్. ప్రతిదీ కూడా నోట్స్లో మీరు రాసుకొని అక్కడ ఉన్న మీనింగ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. జంప్, జంప్డ్, జంప్డ్. జస్టిఫై, జస్టిఫైడ్, జస్టిఫైడ్. జడ్జ్, జడ్జ్డ్, జడ్జ్డ్. ఎక్కడెక్కడ ఏ లెటర్ సైలెంట్ అవ్వాలి అనేది మనం ముందు గ్రామర్లో ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ ప్రస్తుతం ఓన్లీ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ మీద దృష్టి సారించండి. ప్రతి ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క లెటర్ ఇస్తున్నాము. కొన్నిసార్లు ఒకే లెటర్ ఎక్కువ ఉంటే 2-3 సెషన్స్ వస్తుంది. జాగ్రత్తగా మీరు నోట్స్లోకి రాసుకున్న తర్వాతే ప్రాక్టీస్ చేయండి. అక్కడ మీనింగ్ కూడా చెక్ చేసుకోండి.